హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మిస్టర్ రమ మీడియా ఛానల్. నేను మీ యాంకర్ రమావత్. కూటమి విజయ దిశగా దూసుకెళ్తోంది. అండ్ కూటమి ఆల్మోస్ట్ కేకే సర్వే ఏదైతే ఆయన రిలీజ్ చేశారో ఆ కేకే సర్వే ఆయన చెప్పారు, నిజంగా అందరూ షాక్ అయ్యారు. ఈసారి 155+ రావచ్చు అని చెప్పేసి. సో అదే నిజం కాబోతుందని అయితే ప్రస్తుతానికి ఇప్పుడు వస్తున్న ఈ లెక్కల ప్రకారం అయితే మనకు తెలుస్తుంది. ఆల్మోస్ట్ టీడీపీ 133 ఉంది, జేఎస్పీ 19 అండ్ బీజేపీ 5, వైఎస్ఆర్సీపీ కేవలం 8 ఉంది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా వస్తుందో రాదో వైఎస్ఆర్సీపీ పార్టీకి డౌటే. వైఎస్ఆర్సీపీ పార్టీ కంటే జనసేన పార్టీ ఆధిక్యంలో ఎక్కువ ఉంది. సో ఇవన్నీ పక్కన పెడితే అసలు కూటమి ఈ రేంజ్లో విన్ అవ్వడానికి ఒకే ఒక్క కారణం, ఒకే ఒక్క వ్యక్తి. ఆ వ్యక్తి ఎవరో కాదు, పవన్ కళ్యాణ్ గారు, ద కింగ్ మేకర్ ఆఫ్ ఏపీ. పవన్ కళ్యాణ్ గారి వల్లే ఇవాళ కూటమి ఈ స్థాయిలో విజయ డంకా మోగుతోంది. ఇది ఖచ్చితంగా టీడీపీ శ్రేణులు కావచ్చు, బీజేపీ నాయకులు కావచ్చు, ఈవెన్ వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా దీన్ని ఖచ్చితంగా ఒప్పుకోవాలి. జనరల్గా జగన్ గారు ఎక్కడ మిస్టేక్ చేశారంటే పవన్ కళ్యాణ్ గారిని కన్సిడర్ చేయకపోవడమే ఆయన చేసిన మిస్టేక్. అసలు నేను జనసేన పార్టీని కానీ పవన్ కళ్యాణ్ కానీ అసలు కన్సిడర్ చేయను అని చెప్పేసి ఆయన చాలా సందర్భాల్లో చెప్పారు. ఈవెన్ టీవీ9 రజనీకాంత్ ఆ ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. అదే ఆయన చేసిన మిస్టేక్. ఆ మిస్టేకే ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీకి గుదిబండగా మారింది. పవన్ కళ్యాణ్ ది కింగ్ మేకర్ ఆఫ్ ఏపీ. హీఈస్ ది కింగ్ మేకర్. ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమి అధికారంలోకి రావడానికి ఆయన ఎన్ని కష్టాలు పడ్డారు, ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఏమేం చేశారు కూటమి అధికారంలోకి రావడానికి అన్నది ఇప్పుడు నేను కొన్ని పాయింట్స్లో మీకు వివరిస్తాను. ఆల్రెడీ చాలామందికి తెలిసిందే పవన్ కళ్యాణ్ గారు ఎంత కష్టపడ్డారు, ఎన్ని అవమానాలను భరించారు అని చెప్పేసి. సో ప్రస్తుతం ఈ వీడియోలో పవన్ కళ్యాణ్ గారు చేసిన కొన్ని పాయింట్స్ నేను వివరిస్తాను. ఆ పాయింట్స్ వల్ల కూటమి ఈరోజు ఈ రేంజ్లో విన్ అయిందైతే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఫస్ట్ వచ్చేసి తన తప్పుని తెలుసుకోవడం. పవన్ కళ్యాణ్ గారు తన తప్పుని తెలుసుకోవడం అన్నది మొదట ఆయన సక్సెస్కి దారి తీసిన సందర్భం అన్నమాట. ఏంటి ఆ తప్పు అంటే 2019లో ఆయన చేసిన తప్పునే 2024లో రిపీట్ చేయకూడదు అని చెప్పేసి ఆయన డిసైడ్ అయ్యారు. ఏంటి ఆ 2019లో చేసిన తప్పు? కూటమి నుండి బయటికి రావడం, అంటే టీడీపీ పార్టీకి మద్దతు ఇవ్వకుండా సొంతంగా పోటీ చేయడం పవన్ కళ్యాణ్ గారు చేసిన అతిపెద్ద తప్పు 2019లో. ఎందుకంటే అలా చేయడం వల్ల ఇటు టీడీపీ పార్టీకి మైనస్ అయిపోయింది, అటు జనసేన పార్టీకి మైనస్ అయిపోయింది. ఈ 2 మైనస్ల వల్ల వైఎస్ఆర్సీపీ పార్టీకి ప్లస్ వచ్చింది, 151 సీట్స్ వచ్చాయి. సో ఆ తప్పు అనేది పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు తెలుసుకున్నారు. అరే మళ్ళీ మరొక్కసారి మనము సపరేట్గా వెళ్తే ఖచ్చితంగా ఈసారి మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీకి మనం ఈజీగా రెడ్ కార్పెట్ వేసినట్టే అవుతుందని చెప్పేసి ఆయన డిసైడ్ అయిపోయి ఈసారి ఎలాగైనా సరే కూటమితోటి మనం ముందుకెళ్ళాలని చెప్పేసి ఆయన తన తప్పు తెలుసుకొని కూటమి వైపు మొగ్గు చూపారు. అక్కడ ఆయన సక్సెస్ అయిపోయారు. ఎప్పుడైతే రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు నాయుడు గారిని తీసుకెళ్ళిన తర్వాత ఆయన వెళ్ళి మద్దతు ప్రకటించి అదే రోజు మేము కూటమిగా వెళ్తున్నామని చెప్పేసి ఏ రోజైతే ప్రకటించారో ఆ రోజే ఈ కూటమికి సక్సెస్ స్టెప్ అనేది ఆ రోజే పడింది. నెక్స్ట్ వచ్చేసి అవమానాల్ని భరించడం. పవన్ కళ్యాణ్ గారికి జరిగినన్ని అవమానాలు ఏ రాజకీయ నాయకులకి జరగలేదు. ఈవెన్ భారతదేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకులను చూసుకున్నా ఇన్ని అవమానాలు ఎక్కడ జరగలేదు. సాక్షాత్తు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న జగన్ గారు ప్రతి సభలో పెళ్ళాళ్ళ గురించి కామెంట్ చేయడం, 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, లేకపోతే కారులు మార్చినట్టు భార్యలు మార్చేస్తున్నారు అని ఇలాంటి అనేక స్టేట్మెంట్స్ ఆయన మీద చేస్తున్నా సరే ఆయన భరుస్తూ వచ్చారు. అండ్ ఒకానొక సందర్భంలో రోజా గారు, మన రోజమ్మ ఒక వీడియో క్లిప్ ఇప్పుడు చాలా వైరల్ అయింది, అది కూడా మీకు ఖచ్చితంగా చూపెట్టాలి. ఒకసారి చూడండి, ఈ వీడియో కొందరు చూసుంటారు. ఈ రోజమ్మ గారు ఏం మాట్లాడారో గతంలో పవన్ కళ్యాణ్ గారి గురించి ఒకసారి మనం చూద్దాము. నేను పవన్ కళ్యాణ్ ఛాలెంజ్ చేస్తున్నా, నీకు ఇప్పటికే 55 ఏళ్ళు వచ్చింది గాడికి వచ్చినట్టు, నీకు ఇంకా 45 ఏళ్ళ టైం ఇస్తున్నా, అంటే జీవితకాలం ఇస్తున్నా.
జగన్ సార్ చిటికెన వేల మీద ఉన్న వెంట్రుకను కూడా నువ్వు పీకలేవని నేను చెప్తున్నా. నేను పవన్ కళ్యాణ్ ఛాలెంజ్ చేస్తున్నా. నీకు ఇప్పటికే 55 ఏళ్ళు వచ్చింది గాడిదకి వచ్చినట్టు, నీకు ఇంకా 45 ఏళ్ళ టైం ఇస్తున్నా, అంటే జీవితకాలం ఇస్తున్నా. జగన్ సార్ చిటికెన వేల మీద ఉన్న వెంట్రుకను కూడా నువ్వు పీకలేవని నేను చెప్తున్నా. ఇది రోజా గారు గతంలో పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి మాట్లాడిన మాట. నిజంగా ఈ మాట ఎవడన్నా వింటే అసహించుకోరా? గాడిదకి వచ్చినట్టు 50 ఏండ్లు వచ్చినాయి అంటే అహం అన్నమాట. మంత్రి అనే అహం ఎక్కువైపోయి గతంలో కామెంట్స్ ఇలా చేశారు. ఎలాంటి కామెంట్స్ ఈమె ఒక్కతే కాదు, అంటే రోజా గారు ఒకతే కాదు, వాళ్ళు అధికారంలో ఉన్నాం 175 మేము గెలిచేసాం మాకు ఇక తిరుగులేదని చెప్పేసి చాలామంది మంత్రులు పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. కొడాల నాని గారి దగ్గర నుండి, అటు పేర్నేని గారి దగ్గర నుండి, అంబటి రాంబాబు దగ్గర నుండి, గుడివాడ అమర్నాథ్ దగ్గర నుండి ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ని వ్యక్తిగతంగా దూషించిన వాళ్ళే. ఇలాంటి చాలా ఉన్నాయి వీడియోలు. అవన్నీ ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం, ఒక్కొక్కరి గురించి ఒక్కొక్కరు ఏమేమన్నారు అని చెప్పేసి. సో ఇలాంటి వీడియోలన్నీ కూడా పాపం ఆయన్ని బాధేస్తున్నా సరే ఆయన భరిస్తూ వెళ్ళారు. ఆయన మొత్తం భరిస్తూ వెళ్ళారు. ఆయన లక్ష్యం ఒకటే, ఎలాగైనా సరే మనం అధికారంలోకి రావాలి, వైఎస్ఆర్సీపీ పార్టీని భూస్థాపితం చేయాలన్నది ఆయన ఒక లక్ష్యంగా పెట్టుకొని ముందుకెళ్ళారు. అది ఇవాళ సక్సెస్ అయ్యారు అందులో. నెక్స్ట్ వచ్చేసి కూటమిని కలపడం. ఎస్, ఇది చాలా కీలకంగా కీ రోల్ ప్లే చేసిన పాయింట్ ఇది. ఎందుకంటే ఇటు బీజేపీకి టీడీపీతో కలిసి రావడం అస్సలు ఇష్టం లేదు. టు బి ఫ్రాంక్ మనం మాట్లాడుకోవాలి, బీజేపీకి టీడీపీతో కలిసి రావడం అసలు ఇష్టం లేదు. దానికి కారణం వచ్చేసి గతంలో ఇదే బీజేపీ పార్టీకి టీడీపీ పార్టీకి చాలా విభేదాలు వచ్చాయి. టీడీపీ శ్రేణులు బీజేపీ పార్టీ వాళ్ళ మీద రాళ్ళు దాడులు చేశారు. గతంలో మనం చూసాం తిరుపతిలో ఏం జరిగిందో. అండ్ చంద్రబాబు నాయుడు గారు బీజేపీ పార్టీ నాయకుల్ని అలాగే నరేంద్ర మోదీ గారిని ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. అండ్ బాలకృష్ణ గారు కూడా నోరు పారేసుకున్నారు బీజేపీ నాయకుల మీద, నరేంద్ర మోదీ గారి మీద. సో అలాంటి వైరుధ్యం ఉన్న అలాంటి శత్రువుల మధ్య ఈయన ఒక్కడే నిలబడి ఇరు పార్టీల్ని కలిపాడు. ఆయన ఒకానొక సందర్భంలో చెప్పారు కూడా, బీజేపీ పార్టీకి టీడీపీ పార్టీకి మధ్యలో నేను నిలబడి నేను తిట్లు తింటూ అయినా సరే ఆ ఇరు పార్టీలు నేను కలిపాను అని చెప్పేసి ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. నిజంగా అక్కడే మరొక విజయాన్ని వాళ్ళు సొంతం చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ గారే లేకపోతే ఈరోజు ఖచ్చితంగా బీజేపీ పార్టీ ఇండివిజువల్గానే పోటీ చేసేది. అలాగే జనసేన ఒక రకంగా బీజేపీ ఇండివిజువల్గా పోటీ చేయడం ఇన్ ద సెన్స్, జనసేన కూడా ఆబ్వియస్లీ కొంచెం బీజేపీ ఫేవర్గానే ఉండేది. సో ఈ మూడు పార్టీలు ఎలాగైనా సరే ఈసారి కలిసి వెళ్ళాలని చెప్పేసి డిసైడ్ అయ్యి ఈసారి వెళ్ళి అది సక్సెస్ అయ్యారు. నెక్స్ట్ వచ్చేసి టీడీపీ పార్టీకి భరోసా ఇవ్వడం. నిజంగా ఇది ఒకానొక సందర్భంలో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన తర్వాత చాలామంది టీడీపీ శ్రేణులు నిరుత్సాహం పడ్డారు. ఇక అయిపోయింది, మా అధినాయకుడు బయటికి రాడేమో, ఇక వీళ్ళు అరెస్ట్ చేశారు, ఇక మా భవిష్యత్ ఏంటి అని చెప్పేసి చాలామంది టీడీపీ నాయకులు నిరుత్సాహపడ్డారు. ఆ టైంలో ఆ సమయంలో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి. లోకేష్ గారేమో ఢిల్లీకి వెళ్ళిపోయారు. అక్కడ వెళ్ళి అక్కడ లాయర్స్ వాళ్ళతో మంతనాలు ఆడుతున్నారు, కేంద్రం సపోర్ట్ లేదు మనకు అంటే, ఇటేమో అన్ని కేసులు వేస్తున్నారు, ధర్నాలు చేస్తే కేసులు వేస్తున్నారు, హౌస్ అరెస్టులు చేస్తున్నారు. ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆ టీడీపీ పార్టీకి పెద్ద భరోసానిచ్చారు పవన్ కళ్యాణ్ గారు. ఆ భరోసా మీ అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ గారు స్వయంగా రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని కలిసి డిస్కస్ చేసుకొని డిసైడ్ చేసుకొని టీడీపీ పార్టీకి నేనున్నాను, నా మద్దతు టీడీపీ పార్టీకి ఉంటుంది, నేను చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్ట్ని ఖండిస్తున్నానని చెప్పేసి మొదటగా చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆ రోజు కనుక పవన్ కళ్యాణ్ గారు అలా ధైర్యంగా చెప్పకపోయి ఉంటే టీడీపీ శ్రేణులు నిజంగా నిరుత్సాహపడేవారు. నిజంగా 80 to 60% డైల్యూట్ అయిపోయేది పార్టీ. అలాంటి పార్టీకి పవన్ కళ్యాణ్ గారు ధైర్యం ఇవ్వంగానే అందరూ ఓకే, మనం ఎలాగైనా నిలబడాలి, మనకు పవన్ కళ్యాణ్ గారు అండగా ఉన్నారు అని చెప్పేసి ఆయన ఆ మాటలతోటి టీడీపీ శ్రేణులు అందరిలోనూ జోస్ వచ్చింది. ఈవెన్ లోకేష్ గారు కూడా ఒకనొక సందర్భంలో చెప్పడం జరిగింది, పవన్ కళ్యాణ్ అన్నగారు లేకపోతే ఇవాళ మా పరిస్థితి ఇలా ఉండేది కాదు అని చెప్పేసి. సో అంతలా భరోసా ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు, టీడీపీ పార్టీని బ్రతికించారు పవన్ కళ్యాణ్ గారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఓటు బదిలయ్యేలా చూడడం.
ఇది చాలా కీలకం. ఇప్పుడు కూటమి ఏర్పడింది, ఓకే. మరి కూటమి అభ్యర్థులు ప్రకటించారు, అభ్యర్థుల్లో చాలామంది అసంతృప్తులు ఉన్నారు. వీళ్ళని మార్చేసి వాళ్ళకి టికెట్, వాళ్ళని కాదని వీళ్ళకి టికెట్, ఇలా రకరకాలుగా గందరగోళం అయితే క్రియేట్ అయింది ఒకానొక సందర్భంలో. ఆ గందరగోళం మధ్యలో చాలామంది డౌట్ పడ్డారు, మరి జనసేన ఓట్లు టీడీపీకి పడతాయా, టీడీపీ ఓట్లు అన్నీ జనసేనకి ట్రాన్స్ఫర్ ఏమవుతాయా, అసలు బీజేపీ వాళ్ళు టీడీపీకి ఓటు వేస్తారా, ఇలాంటి అనేక కన్ఫ్యూజన్ అన్నది మధ్యలో క్రియేట్ అయింది. ఆ క్రియేట్ అయిన తరుణంలో పవన్ కళ్యాణ్ గారు స్టెప్ తీసుకొని ఖచ్చితంగా మీరందరూ కూటమికి మద్దతు ఇవ్వాల్సిందే అని చెప్పేసి ఆయన ముందుకొచ్చి ప్రతి ఒక్కరిని ఎవరైతే అపోజ్ చేస్తున్నారో ప్రతి ఒక్కరికి అపోజ్ చేసిన వాళ్ళందరినీ తన వైపుగా తిప్పుకొని కూటమి వైపు తిప్పి ఓట్లన్నీ ట్రాన్స్ఫర్మ్ అయ్యేలాగా చేశారు పవన్ కళ్యాణ్ గారు. ఆ రోజు కనుక పవన్ కళ్యాణ్ గారు ఈ నిర్ణయం తీసుకోకుండా ఉంటే ఈ రోజుకి కొన్ని స్థానాల్లో టీడీపీ ఓట్లు జనసేనకు కావచ్చు, జనసేన ఓట్లు టీడీపీకి పడకపోయి ఉండేది. సో అలా ఓటు కంప్లీట్గా ట్రాన్స్ఫర్మ్ అయిందంటే దానికి ప్రధాన కారణం ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఎస్. నెక్స్ట్ వచ్చేసి యువ ఓటర్ను కూటమి వైపు తీసుకురావడం. ఎస్, ఇది చాలా కీలకంగా మారిన అంశం. ఇది ఇప్పుడు కొత్తగా వచ్చిన ఓటర్స్ అందరూ జనరల్గా ఏం ఆలోచిస్తారు, ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ వైపే ఎక్కువగా మొగ్గు చూపుతారు. ఇప్పుడు జగన్ గారు అనేక సంక్షేమాలు చేశారు, లేకపోతే యువతకి మొత్తం ఈ గేమ్స్ అను రకరకాల స్కీమ్స్ అనేవి గతంలో పెట్టడం జరిగింది. యువ ఓటర్స్ అందరూ జగన్ వైపు ఆలోచన చేస్తున్న తరుణంలో పవన్ కళ్యాణ్ గారు నిలబడి యువ ఓటర్స్ అందరినీ కూటమి వైపు తీసుకొచ్చారు. ఆయన ప్రసంగాలతోటి, ఆయన మాటలతోటి ప్రతి ఒక్క యువ ఓటరు, ప్రతి ఒక్క ఓటు కూటమికే పడేలాగా ఆయన అందరినీ మోటివేట్ చేశారు. అలా మోటివేట్ చేయడంలో సక్సెస్ అయ్యారు. ఆ సక్సెస్ ఇవాళ కూటమికి కలిసి వచ్చింది. సో ఇన్ని అంశాలు, ఇంకా అనేక అంశాలు ఉన్నాయి. అనేక అంశాలు పవన్ కళ్యాణ్ గారి గురించి ఎంత తక్కువ చెప్పినా సరే, ఎంత ఎక్కువ చెప్పినా సరే తక్కువే. ఇవాళ కూటమి గెలిచిందంటే దానిలో ప్రధాన కారణం ఒక్క 60% బాబు గారి కృషి అయితే 40% పవన్ కళ్యాణ్ గారి కృషి ఉంది. అది తప్పకుండా అందరూ నమ్మాలి. సో ఈ కూటమిలో పవన్ కళ్యాణ్ గారి పాత్ర గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అంటే ఇది నేను మీకు చెప్పదలుచుకున్న అంశాలు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ థ్యాంక్ యూ.